ఏమో బిల్ చూసుకోండి. అడుగు రాసింది. అదండి విషయం. మరి హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. చాలా రోజులైంది వీడియోస్ పెట్టి. ఈరోజు సండే కాబట్టి డీమార్ట్కి షాపింగ్ వచ్చేసామండి. ఇక పిల్లలకి స్నాక్స్ తీసుకోవాలని ఇద్దరిని కూడా నేను తీసుకొని వెళ్ళాను. అంతా అయిపోయి నెక్స్ట్ వెహికల్ దగ్గరికి వెళ్తున్నాం. అప్పుడు తీశానండి. మా చిన్న బాబు హాయ్ చెప్తున్నాడు. చాలా హెల్ప్ చేశారండి పిల్లలు నాకు బిల్లింగ్ దగ్గర. ప్లస్ వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వాళ్ళే పర్చేస్ చేసేసారు. చాలా క్రౌడీగా ఉందండి డీమార్ట్ అయితే. హాలిడేస్ కదా, మొత్తం పిల్లలతో నిండిపోయింది. ఎక్స్పెక్ట్ చేశాను కానీ మరి ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవరాల్ అయితే మేము 8కి అంతా బయటకు వచ్చేసాము. మా పిల్లలు ఫస్ట్ తీసుకునింది ఐస్ క్రీమ్ అండి. ఇటాలియన్ చాక్లెట్ ఒకటి తీసుకున్నాం, స్ట్రాబెర్రీలో ఒకటి తీసుకున్నామండి. ఇక్కడ ఏంటంటే పిల్లలు ఇద్దరూ వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ వాళ్ళు తీసేసుకున్నారు ఈసారి. ఇక సరుకులన్నీ ఇలా మొత్తం బ్యాగ్స్ నిండిపోయాయండి. అసలు అంటే చాలా రోజులైంది, చాలా నెలలైంది కాబట్టి ఎక్కువ. హలో గైస్, ఇప్పుడు మా మమ్మీ షాపింగ్ మాల్ నుంచి అన్నీ తీసుకొని వచ్చినాము. అవన్నీ ఓపెన్ చేస్తుంది. అన్నీ కాదు, అన్నీ తీస్తుంది, స్నాక్స్ తీస్తుంది. ఇప్పుడు చూద్దాము. అన్నీ తీస్తుంది, చాలా ఉన్నాయి. అవును అవును ఫ్రెండ్స్, నాకు ఇష్టము. చూడండి ఎన్ని కొనిందో. కుర్కెరే, లేస్ అన్నీ కొనింది. మొత్తం డీమార్ట్ అంతా మూసేశారు మా పిల్లలు. ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయో, చాలా ప్యాకెట్స్ ఉన్నాయి. చాలా చాలా అంటే చాలా ప్యాకెట్స్ ఉన్నాయి గైస్. చెప్పడానికి కూడా నోడే లేదు అంటుంది. మా చిన్న బాబు ఎంత బాగా వాయిస్ చెప్తున్నాడు. చాలా తీస్తుంది. ఇవన్నీ స్నాక్సే. అమ్మ కూడా కొన్ని ఇచ్చినాయి. ఇవన్నీ మాకే, నాకు అన్నకి. చూడండి ఎన్ని ఉన్నాయో, చూడండి. అదండి మరి డీమార్ట్ మజాక హాలిడేస్ షాపింగ్ చాలా బాగా జరిగింది. అయితే టోటల్లో తీసుకురావడానికి బాగా ఇబ్బంది అయిపోయిందండి. పిల్లలు హెల్ప్ చేశారు కాబట్టి సరిపోయింది. ఇక ప్రొవిజన్స్, స్నాక్స్, మొత్తం హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్నీ ఒకేసారి తేవడం వల్ల ఎక్కువ అనిపించింది. ఇక పూజకు కావాల్సిన పూజ ఆయిల్, ఊదిబత్తీసు, ఇక పరోటాస్ తెచ్చుకున్నాను. ఈసారి కొద్దిగా వెరైటీ ఐటమ్స్ కూడా తెచ్చేసానండి. మళ్ళీ ఎందుకు, ఈ ప్రింగిల్స్ అయితే పిల్లలు వదలరు కదా, పెద్దది చిన్నది ఇవైతే కొనేసారు బాగా. ఆన్లైన్ ఆర్డర్ పెట్టినా ఇన్ని వెరైటీస్ మనకి దొరకవండి. మధ్య అంతా ఆర్డర్స్ ఎక్కువ పెడుతున్నాను. ఎందుకు ఆఫ్లైన్లో ట్రై చేశానండి. నిర్మల్లో బాగున్నాయండి చందన్ అగరబత్తీస్, సాంబ్రాణి కప్స్ కూడా బాగున్నాయి. ఇంకా కోల్గేట్ విజిబుల్ వైట్ బాబు, ఇంకా పాలు, ఇవన్నీ ఎక్సెట్రా ఐటమ్స్ అన్నీ టోటల్. ఈ బాటిల్ అయితే పగలకుండా వచ్చిందండి. డార్క్ సోయా సాస్ ఐటమ్స్ ఎక్కువయ్యాయి, ఎలా వస్తుందో అని నేను భయపడ్డాను. అయితే కానీ బాగా వచ్చాయండి అన్నీ కూడా. ఇక ఓవరాల్ రావడం ఓకే. ఇవన్నీ సర్దేదానికి నాకు 1 అవర్ పైనే పట్టిందండి. ఇక్కడ ఏ రూమ్లో ఇద్దరికి చెరొక బాగా ఇస్తాను. ఇక కిచెన్లో ఎవరిది వాళ్ళు ఇంకొక టచ్. ఇక ఈసారి పెరుగు ప్యాకెట్ ఇలా బకెట్ తీసుకున్నానండి. ప్యాకెట్స్ తీయలేదు. ఇన్ని ఐటమ్స్ హాల్లో హాఫ్ ఫ్రై చేసేసాయి. ఇక వీటిని 1 బై 1 తీస్తున్నాను. ఇవి ఇవి బాగున్నాయండి. ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి రివ్యూ ఇస్తాను. ఇక వాళ్ళ స్నాక్స్ మొత్తం డిస్ట్రిబ్యూషన్లో బిజీ అయిపోయారు మా పిల్లలు. ఇక నేను డిన్నర్ కంప్లీట్ చేసేసి ఇక అన్నీ తీస్తూ ఉన్నాను. ఇలా వాళ్ళ ఐటమ్స్ తీసుకుంటూ ఉన్నారండి. మొత్తం నేను సర్దేసిన తర్వాత కిచెన్లో అన్నీ ఆర్గనైజ్ చేసేసాను.
మనకి ఆడవాళ్ళకి ఎప్పుడు కిచెన్ మీదే కన్ను ఉంటుంది కదండి. కందిపప్పు, శనగపప్పు, ఉద్దిపప్పు, పెసలు, మంచిపప్పులు, వేరుశెనగ గుళ్ళు ఇవన్నీ పైన దాంట్లో సర్దేశానండి. ఫుల్గా కనిపించేప్పటికి మైండ్ రిలాక్స్డ్గా ఉంది నాకైతే. ఇదండి ఫ్రెండ్స్ సండే వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.